ఓసారి గట్టిగా నవ్వండి. నవ్వడం దేనికని ఆశ్చర్యపోకండి. అమ్మ కోసం మదర్స్ డే, నాన్న కోసం ఫాదర్స్ డే, గురువు కోసం టీచర్స్ డే, స్నేహితుడి కోసం ఫ్రెండ్షిప్ డే. మరి సంతోషాన్ని చూపే నవ్వుకో రోజొద్దా? అందుకే ఏటా ఈ నెలలో వచ్చే మొదటి శుక్రవారాన్ని వరల్డ్ స్మైల్ డేగా కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వరల్డ్ స్మైల్ డేను పండగలా చేసుకుంటారు. ఇంతకీ వరల్డ్ స్మైల్ డే ఎప్పుడు ప్రారంభించారు? ఎవరు ప్రారంభించారు? పసుపు రంగులో గుండ్రంగా ఉండే స్మైలీ బొమ్మ తెలిసే ఉంటుందిగా. ఆ బొమ్మ సృష్టికర్త హార్వేబాల్ 1999లో తొలిసారిగా ఈ నవ్వుల దినోత్సవాన్ని మొదలుపెట్టారు. ఇతరులు సంతోషంగా నవ్వడానికి వీలైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఆరంభించారు. 2001లో హార్వే చనిపోయాక ఆయన గౌరవార్థం వరల్డ్ స్మైల్ డే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. ఇక నవ్వితే ఎన్ని లాభాలో ఇప్పుడు తెలుసుకుందాం. నవ్వుల్లో పలకరింపుగా, మర్యాదగా, గట్టిగా, ప్రేమపూర్వకంగా నవ్వడం వంటి 19 రకాలుంటాయి. చిన్నపిల్లలు పుట్టుకతోనే నవ్వడం నేర్చుకుంటారు. నవ్వడం వల్ల ముఖంలోని 53 కండరాలు కదిలి మంచి వ్యాయామం అవుతుందట. ఎన్నో పరిశోధనల్లో ఒకరి నవ్వు ఎదుటివారి మొహంలో నవ్వులు పూయిస్తుందని తేలింది. ఎప్పుడూ నవ్వేవారు నవ్వని వారి కంటే 7 ఏళ్ళు ఎక్కువ కాలం బతుకుతారట. సాధారణ వ్యక్తి రోజులో 13 సార్లు నవ్వుతాడు. చిన్నపిల్లలు పెద్దల కన్నా 3 రెట్లు ఎక్కువగా నవ్వుతారట. 15 నిమిషాలు నవ్వితే 40 కేలరీలు ఖర్చవుతాయట. ఎక్కువగా నవ్వేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. పైగా ఒత్తిడి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి నవ్వేవారికి ఎక్కువగా పెరుగుతుంది.